Hello guys, I hope you're all doing amazing. Welcome to my ఛానల్ బాను రాయల్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మన ఇండియా అనేది చాలా యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. అంటే మన ఇండియాలో ఉన్నంత యూత్ ఎక్కడ ఏ ప్రపంచంలో ఎక్కడ ఉండరు. సో సో యంగెస్ట్ ఎంత ఎక్కువ మంది యూత్ ఉంటే అంత ఆ కంట్రీ గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి అంత హైగా ఉంటాయి. సో అండ్ రీసెంట్గా ఒక ఎంహెచ్క్యూ అనేది ఒక స్టడీ అనేది మన ఇండియాలో 78,000 యూత్ పైన జరిగినాయి. అంటే 18 నుంచి 35 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ పైన ఈ యొక్క స్టడీస్ అనేవి జరిగాయి. అంటే ఎంహెచ్క్యూ అంటే ఏంటంటే మైండ్ హెల్త్ కోఎఫిషియంట్. సో ఇది ఏంటంటే మన యాంగ్జైటీ డిప్రెషన్ మెజర్ చేసేది కాదు. 47 ఆస్పెక్ట్స్ పైన బ్రెయిన్ ఆస్పెక్ట్స్ పైన ఇది స్టడీస్ అనేవి చేస్తారు. అంటే మనం ఎంత బాగా ఫోకస్ చేయగలుగుతున్నాం, ఎంత బాగా మనం ఎమోషనల్ రెగ్యులేషన్ ఉంటుంది, అంటే మన యాంగర్ని కానీ మన ఫీలింగ్స్ని మనం ఎలా రెగ్యులేట్ చేసుకుంటున్నాం, అండ్ హౌ క్లియర్లీ యు ఆర్ థింకింగ్, అండ్ హౌ ఫాస్ట్ యు ఆర్ మేకింగ్ డెసిషన్స్, అండ్ మీ స్ట్రెస్ని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ ఆస్పెక్ట్స్ పైన ఈ యొక్క ఎంహెచ్క్యూ అనేది స్టడీస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో మన ఇండియా ఎంహెచ్క్యూ పర్సంటేజ్ అనేది 33% అనేది ఉందని ఈ స్టడీస్ చెప్తున్నాయి. ఇది చాలా లో. 50+ ఉన్న వాళ్ళ జనరేషన్కి ఈ ఎంహెచ్క్యూ అనేది 93% అనేది ఉంది. అండ్ ఇప్పుడు ఈ 33% అనేది చాలా 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 లీస్ట్ పర్సంటేజ్ గైస్. మన ఎల్డర్ జనరేషన్ అంటే 50+లో ఏజ్ ఉన్న వాళ్ళలో ఈ యొక్క ఎంహెచ్క్యూ అనేది 93%, అంటే 3 times వాళ్ళు మనకంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారని ఈ స్టడీస్ చెప్తున్నాయి. సో ఎందుకు ఈ టైప్ ఆఫ్ జనరేషన్ క్లిఫ్ అనేది వచ్చింది, ఇంత జనరేషన్ చేంజ్ అనేది ఎందుకు వచ్చింది? ఏదో పాండమికో ఇంకోటో కాదు. యాక్చువల్గా గ్రాడ్యువల్గా ఈ యొక్క ఎంహెచ్క్యూ అంటే మైండ్ హెల్త్ కోఎఫిషియంట్ అనేది తగ్గిపోతుంది వస్తుంది. మెయిన్గా ఎలా అంటే దీనికి ఈ యొక్క ఎంహెచ్క్యూ ఫోకస్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీ ఎంహెచ్క్యూ అనేది లోగా ఉంటే హౌ యూ హ్యాండిల్ లైఫ్, మీ లైఫ్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, మీ జాబ్ని మీరు ఎలాగ మీరు డీల్ చేయగలుగుతారు, అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మ్యారేజ్, ఒక రిలేషన్షిప్ని మీరు ఎలా సస్టైన్ చేయగలుగుతారు అనేది ఈ యొక్క ఎంహెచ్క్యూలో మెయిన్ ఆస్పెక్ట్స్. సో మనం దీనికి ఇంత డిఫరెన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఫుడ్. ఈ యొక్క టెస్ట్స్ జరిపిన ఈ యొక్క పర్సంటేజ్లో 44% అని యూత్ అనేది కంప్లీట్గా హైలీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి తీసుకుంటున్నారు అనేది ఈ స్టడీస్లో తేలాయి. అంటే మనం ఫుడ్ అనేది ఆటోమేటిక్గా మన బ్రెయిన్ హెల్త్ పైన చాలా డ్రాస్టిక్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఈ ఫుడ్ చేంజెస్ వల్ల ఇది ఈ ఎంహెచ్క్యూ అనేది కూడా చాలా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎలిఫెంట్ ఇన్ ది రూమ్, అంటే మన స్మార్ట్ ఫోన్. సో మన స్మార్ట్ ఫోన్ యూసేజ్ అనేది మనకి చిన్నప్పటి నుంచే మనకి ఒక 10 years 12 years నుంచే మనకి యూత్కి ఆ స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ అనేది ఉండడం వల్ల సో వాళ్ళు ఏంటంటే ఎమోషనల్ రెగ్యులేషన్ అండ్ ఎమోషనల్ వ్యాలిడేషన్ అంతా కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే ఆ యొక్క సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కానీ, ఆ కామెంట్స్ కానీ, ఆ యొక్క వ్యూస్ కానీ వాటిపైన డిపెండ్ అయ్యి వాళ్ళు ఉంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అల్టిమేట్గా వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ అనేది స్లోగా వాళ్ళ అంత అప్ టు మార్క్ అనేది ఉండట్లేదు. సో దీన్ని మనం రివర్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మంచి ఒక హెల్తీ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మన బ్రెయిన్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుద్ది. సో ఆటోమేటిక్గా బ్రెయిన్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతే ఆటోమేటిక్గా మనం మన ఎంహెచ్క్యూని కూడా పెంచుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ యూసేజ్ తగ్గించాలి అనేది చాలా కష్టం. బట్ దేనికి యూస్ చేస్తున్నాం అనేది ఒకసారి చూసి స్పెసిఫిక్గా టైం పెట్టుకుని మనం యూస్ చేయడం అనేది చాలా బెటర్ అని స్టడీస్ చెప్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బయట మన సోషల్ కనెక్షన్స్ని కూడా పెంచుకొని బయట మన పీపుల్తో స్పెండ్ చేసే టైంని, అండ్ ఇంకోటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ వల్ల కూడా ఈ ఎంహెచ్క్యూ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. బికాజ్ ద మోర్ యూ మూవ్ ద మోర్ బ్రెయిన్ విల్ గ్రూమ్. అంటే మన మూమెంట్ అనేది బ్రెయిన్ని చాలా యాక్టివిటీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ట్రావెలింగ్ కానీ ఇంకా
సంథింగ్ ఒక ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా గేమ్స్ కానీ ఇవన్నీ కూడా మన మైండ్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాయని స్టడీస్ చెప్తున్నాయి. సో ఇక నుంచన్నా మనం ఈ టైప్ స్టెప్స్ అనేవి మనం ఫాలో అయితే మన ఎంహెచ్క్యూ అనేది చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.